హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా మీ అందరికీ హ్యాపీ మహాశివరాత్రి. ఈరోజు శివరాత్రి కాబట్టి మా ఇంట్లో స్పెషల్ వచ్చేసి వెజ్ బిర్యానీ ప్లస్ వంకాయ ఫ్రై. మనం వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా, కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, కామెంట్ చేసి మన ఛానల్కి మీ సపోర్ట్ అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోద్దామా. ఫస్ట్ అయితే మనం వెజ్ బిర్యానీ చేసుకోవడానికి ఏమేం కావాలో చూద్దాం. ఇప్పుడైతే నేను వేడి నీళ్ళు బాగా మరగబెట్టి అందులో మిల్ మేకర్ వేసి నానబెడుతున్నాను. ఇప్పుడు ఏమేమి కావాలో చూద్దాం. ఒక ఆనియన్ని బాగా సన్నగా స్లైసెస్లా కట్ చేసుకోండి. ఆ తర్వాత క్యారెట్ కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఆ తర్వాత టమాటో, గ్రీన్ చిల్లీ కూడా ముక్కలు కట్ చేసుకొని ఇప్పుడు మిల్ మేకర్లో ఉన్న వాటర్ మొత్తం స్ట్రెయిన్ చేసేయాలి. చూస్తున్నారు కదా, మనం ఏమేమి తీసుకున్నామో టమాటో, ఆనియన్, కొత్తిమీర, మిల్ మేకర్, క్యారెట్ అండ్ గ్రీన్ చిల్లీ. మీకు కావాలంటే మీరు బంగాళదుంప, బీన్స్, గ్రీన్ బఠానీ కూడా యాడ్ చేసుకోవచ్చు. కానీ మీకు నార్మల్గా అంత వెజిటేబుల్స్తో వద్దు అనుకుంటే ఈ వెజిటేబుల్స్ చాలు. లేదంటే మీరు పొటాటో యాడ్ చేసుకోవచ్చు, గ్రీన్ పీస్ యాడ్ చేసుకోవచ్చు, బీన్స్ యాడ్ చేసుకోవచ్చు. మీకు ఏ వెజిటేబుల్స్ కావాలన్నా ఇందులో యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే మనం మేకింగ్ ప్రాసెస్ అయితే చూద్దాం. ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని అందులో ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. మీకు కావాలంటే నెయ్యి కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ ఆయిల్ అంతా బాగా హీట్ అవ్వాలి. మీకు కావాలంటే ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవచ్చు, ఇంకో స్పూన్ నెయ్యి కూడా వేసుకోవచ్చు. నేనైతే ఫస్ట్ అయితే మొత్తం 3 స్పూన్స్ ఆయిలే వేసాను. ఇప్పుడు బిర్యానీ ఆకు కూడా వేసుకోండి. ఆ తర్వాత ఉల్లిపాయలు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు కలర్ మొత్తం మనకేం మారక్కర్లేదు. జస్ట్ ఉల్లిపాయలు ఉన్న పచ్చివాసన పోతే చాలు. అంతవరకు హై ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. చూస్తున్నారు కదా, జస్ట్ ఉల్లిపాయ రంగు చిన్నది మారి పచ్చివాసన పోతే చాలు మనకి. ఇప్పుడు టమాటీ ముక్కలు కూడా కట్ చేసుకొని వేసుకోవాలి. చూస్తున్నారు కదా, టమాటీ ముక్కలు కూడా మనకి బాగా ఫ్రై అవ్వాలి. అలాగంటే బాగా ఫ్రై అవ్వాలి అంటే మెత్త పడితే చాలండి. ఇప్పుడు క్యారెట్ ముక్కలు కూడా వేసుకొని మనం మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, క్యారెట్, టమాటో, ఆనియన్ ఇవన్నీ వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి. ఫ్లేమ్ మాత్రం హై ఫ్లేమ్లోనే పెట్టుకొని ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు గ్రీన్ చిల్లీ కూడా వేసుకోవాలి. ఆ తర్వాత మిల్ మేకర్ కూడా, ఉడికించిన మిల్ మేకర్ కూడా వేసుకొని అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. మీకు కావాలంటే ఇప్పుడే సాల్ట్ కూడా వేసుకొని మిక్స్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే మిల్ మేకర్, క్యారెట్, టమాటో, ఆనియన్, గ్రీన్ చిల్లీ బాగా మిక్స్ చేసుకోండి. చూస్తున్నారు కదా, వీడియోలో చూపిస్తున్న విధంగా అన్నీ బాగా కలుపుకోవాలి. ఇప్పుడు అందులోకి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. ఆ తర్వాత తగినన్ని నీళ్ళు పోసుకోవాలి. అంటే ఒక గ్లాస్ బియ్యంకి 2 గ్లాసులు వాటర్ యాడ్ చేయాలి. అంటే ఇప్పుడు మనం 2 గ్లాసెస్ తీసుకున్నాం, సో 4 గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు అందులో కొంచెం సాల్ట్ కూడా వేసుకొని వాటర్ అంతా బాగా మరగనివ్వాలి. మీరు కొంచెం స్పైస్ ఎక్కువ ఇష్టపడిన వాళ్ళైతే గ్రీన్ చిల్లీ ఎక్కువ వేసుకోండి. ఎందుకంటే నేను ఇందులో బిర్యానీ మసాలా అయితే ఏమీ యాడ్ చేయలేదు. సో ఇప్పుడు మనకి వాటర్ ఇలా బాయిల్ అవుతున్న టైంలో మనం నానబెట్టుకున్న అన్నం కూడా వేసుకోవాలి. చెప్పాను కదా, ఒక గ్లాస్ బియ్యానికి 2 గ్లాసులు వాటర్ యాడ్ చేయాలి. మనం 2 గ్లాసెస్ తీసుకున్నాం కాబట్టి 4 గ్లాసెస్ వాటర్. ఇప్పుడైతే కట్ చేసుకున్న కొత్తిమీర కూడా యాడ్ చేయండి. కొత్తిమీర కూడా వేసుకున్న తర్వాత బియ్యము, కొత్తిమీర, వెజిటేబుల్స్ ఇవన్నీ బాగా కలుపుకోండి. ఆ తర్వాత మనకి కొంచెం కొంచెంగా వాటర్ బాగా మరుగుతుంది. ఈ టైంలో మనం మూత వేసుకొని బాగా ఉడికించుకోవాలి. చూస్తున్నారు కదా, కొంచెం కొంచెం టైం తర్వాత మనకి రైస్ ఉడుకుతూ ఉంటుంది. ముందు హై ఫ్లేమ్లో పెట్టుకొని బుడగలు వచ్చిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకుంటే మనకి బిర్యానీ కాసేపట్లో రెడీ అయిపోద్ది. చూసారు కదా బిర్యానీ ఎంత బాగా వచ్చిందో. దించే ముందు ఒక టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసుకోండి. ఆ క్లిప్ అయితే మిస్ అయ్యింది. అది కూడా నెయ్యి కూడా వేసుకుంటే చాలా అంటే చాలా బాగా వస్తుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ఇలాగే అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మీ అందరికీ హ్యాపీ మహాశివరాత్రి.